గోకుల గ్రామం చిన్నది కాని అందమైనది. అక్కడ చక్కగా ఆడుకుంటున్నాడు మన చిట్టి కృష్ణుడు. గోమాలు, గోపాలు, కృష్ణుడి ఆటలతో ఊరు ఉల్లాసంగా ఉంది. కృష్ణుడికి వెన్న అంటే ప్రాణం. అయినా అమ్మ యశోద ఏమో వెన్న మట్టికుండలో పెట్టి ఎత్తుగా కట్టేసింది. కాని చిట్టి కృష్ణుడి కళ్లలో చిలిపి చూపు మెరుస్తుంది. అమ్మ బయటకు వెళ్లగానే కృష్ణుడు స్నేహితులను పిలిచి చెల్లి మాటల్లో బటర్ దొంగతనానికి సిద్ధమవుతున్నాడు. అందరూ సంబరంగా తలూపుతున్నారు. ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లి మట్టికుండెను తాకేందుకు కృష్ణుడు మోరటాన్ని తెచ్చాడు. దానిపై ఎక్కి ప్రయత్నిస్తున్నాడు. కాని ఇంకా తాకలేడు. అందుకే స్నేహితులు మనుషుల గోపురం కట్టారు. చిట్టి కృష్ణుడు పైకెక్కి కుండెని పగలగొట్టాడు. వెన్న పారుతూ అందరి ముఖాలపై ఆనందం తాండవమాడింది. ఇంతలో అమ్మయశోద ఇంటికి వచ్చి ఈ దొంగతనం చూసి ఆశ్చర్యపోయింది. వెన్నతోనూ చిందర్లుతోనూ కృష్ణుడు, అతని స్నేహితులు కూర్చుని నవ్వుకుంటున్నారు. కృష్ణుడిని పట్టుకోవడానికి కర్రతో యశోద వెంబడి పరుగులు. చిలిపి కృష్ణుడు చెట్టు వెనుక దాక్కుని అమాయకంగా చూసేస్తున్నాడు. అమ్మ యశోద చివరికి చిట్టి కృష్ణుడిని పట్టుకుని ఒడిలోకి తీసుకుని ముద్దాడింది. వెన్న దొంగ అయినా కృష్ణుడి చలకి, ప్రేమకి ఎవరూ దూరం ఉండలేరు.